Hello aspirants, welcome back to VIPS Academy's new initiative that is free UPSC classes in Telugu. ఆల్రెడీ మనము 6th క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్నామండి. మనకి ఓన్లీ ఒకటే ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. 6th నుంచి 10th క్లాస్ జాగ్రఫీ వరకు ప్రతి ఒక్క వీడియో కూడా అదే ప్లేలిస్ట్‌లో ఉంటుంది. డైరెక్ట్‌గా మీరు మన ఛానల్ ప్లేలిస్ట్ సెక్షన్‌కి వెళ్తే కనిపిస్తుంది. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్‌గా మీరు అక్కడికి కూడా వచ్చేయొచ్చనమాట. యెస్. సో చూడండి ఇవాళ 7th క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. మీకు ఒకవేళ అంటే మేమేం ప్లాన్ చేసామంటే 6th నుంచి 10th క్లాస్ వరకు ఫస్ట్ జియోగ్రఫీ కంప్లీట్ చేద్దాము. అంటే సబ్జెక్ట్ వైస్ వెళ్దాం అని మేము అనుకున్నాము. మీకు ఒకవేళ సబ్జెక్ట్ ఏదైనా బోర్ కొడుతుంది, కొత్తదేదైనా స్టార్ట్ చేయాలన్నా గాని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే సో దట్ ప్యారలెల్‌గా ఇంకో సబ్జెక్ట్స్ కూడా మేము లాంచ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? యెస్. సో ఇవాళ డిస్కస్ చేసుకోబోయేది కొద్దిగా చిన్న చాప్టరే అండి. ఈ చాప్టర్ పేరు ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే మన పర్యావరణం గురించి జస్ట్ బేసిక్ ఐడియా అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మనకి ఒక చిన్న స్టోరీ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఇప్పుడు నార్మల్‌గా ఒక పర్సన్ రవి అనే పర్సన్ ఉన్నాడండి. ఇప్పుడు ఈ రవి ఏం చేశాడు, స్కూల్‌లో వెకేషన్‌కి మనకి సమ్మర్ హాలిడేస్‌కెళ్ళి వచ్చేలోపు ఏం చేశారండి, అంతకుముందు ప్రతిసారి రవి ఆడుకునే ప్లే గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం గూడా తీసి పడేసి ఇప్పుడు మంచిగా ఫ్లాట్స్ కన్‌స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు గూడా మనము రీసెంట్ టైమ్స్‌లో చూసుకున్నట్లయితే ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికినా లేకపోతే ఎక్కడ ఈ మధ్య పొలాలు దొరికినా గానీ వాటన్నిటిని వెంచర్‌లేసేసి బిల్డింగ్‌లు కట్టేస్తున్నారనమాట. సో రవికి ఇక్కడ ఏడుపొచ్చిందంట. ఎందుకండి? అంతకుముందు మంచిగా గడ్డి, బటర్‌ఫ్లైస్, మ్యారీగోల్డ్స్ ఇవన్నీ ఉన్న ఒక ప్లేస్‌ని డెస్ట్రాయ్ చేసేసి ఇప్పుడు బిల్డింగ్స్ కట్టేసరికి వీళ్ళకి నేచర్‌ని ఏదో డెస్ట్రాయ్ చేసినట్టు అనిపించిందనమాట. ఓకేనా? సో క్లాస్‌లో అయితే ఎక్స్‌క్యూజ్ మీ. ఇదంతా గూడా రవి వాళ్ళ క్లాస్‌మేట్స్‌తో షేర్ చేసుకున్నాడనమాట. షేర్ చేసుకుంటే వాళ్ళ ప్రిన్సిపల్ అన్నాడనమాట. దిస్ ఈస్ టూ ప్రిన్సిపల్ గూడా అబ్జర్వ్ చేసి ఏమన్నాడంట, "సీ హౌ అవర్ ఎన్వైర్న్మెంట్ ఈస్ చేంజింగ్" అన్నాడంట. అంటే ఏమన్నారు ప్రిన్సిపల్, చూడండి మన ఎన్విరాన్మెంట్ అంటే మన పర్యావరణం ఎలా మారిపోతుందో చూడండి అని చెప్పేసి పిల్లల్ని అంటే, పిల్లలు క్వెషన్ అడిగారు. అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని ప్రిన్సిపల్ సార్‌ని క్వెషన్ అడిగితే ఆయన చెప్పిన మాటేంటి, "వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ సరౌండింగ్స్" అని చెప్పేసి అన్నాడు. అంటే మీరు మీ చుట్టుపక్కల చూసేదంతా గూడా ఎన్విరాన్మెంటే అన్నాడనమాట. ఓకేనా? యెస్. సో, అసలు అదేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు రవి అన్నాడు గట్టిగా, "సార్ మరి మన స్కూల్ బిల్డింగ్, మన స్కూల్ బిల్డింగ్‌లో ఉన్న టేబుల్స్, చైర్స్ అంటే క్లాస్ రూమ్‌లో ఉన్న చైర్స్ ఇవన్నీ గూడా ఎన్విరాన్మెంట్ కిందే వస్తాయా? అండ్ మన స్కూల్ ఓపెన్ ఫీల్డ్ కానివ్వండి, రోడ్ గానివ్వండి, గార్బేజ్ గానివ్వండి, మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ గూడా మన ఎన్విరాన్మెంట్‌లో భాగమేనా?" అంటే ప్రిన్సిపల్ సార్ యెస్ అన్నారు. కాకపోతే మనకిక్కడ ఎన్విరాన్మెంట్ 2 రకాలుగా ఇక్కడ డివైడ్ చేశారనమాట. ఏంటంటే మనకిక్కడ మౌంటైన్స్ అంటే మనకి పర్వతాలు గానివ్వండి, రివర్స్ గానివ్వండి, ట్రీస్ గానివ్వండి, యానిమల్స్ గానివ్వండి, ఇవన్నీ గూడా నేచర్‌లో ఆటోమేటిక్‌గా మనకి క్రియేట్ అయిపోయినాయనమాట. కాకపోతే కొన్ని మ్యాన్ మేడ్‌వి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ ఇందాక ఇక్కడ రవి అన్నట్టుగా రోడ్స్ గానివ్వండి, లేకపోతే వాళ్ళ టేబుల్స్, చైర్స్ గానివ్వండి, కార్స్, క్లాత్స్, బుక్స్ ఇవన్నీ గూడా ఏంటండి హ్యూమన్స్ తయారు చేసినవనమాట. ఓకేనా? సో, మీకు అర్థమై ఉంటది. మన చుట్టుపక్కల ఉన్న ప్రతీది మనం చూసేది ఏదైతే మన సరౌండింగ్స్‌లో ఉన్నవన్నీ గూడా మన ఎన్విరాన్మెంట్‌లో భాగమే. దీంట్లో నేచురల్‌గా నేచర్‌లో ఉన్నవి కొన్నైతే, మ్యాన్ మేడ్‌వి కొన్నున్నాయన్నమాట. ఓకేనా? యెస్. సో, ఇక్కడ ఒక డెఫినిషన్ లాగా ఇచ్చారు చూడండి. ఎన్విరాన్మెంట్ ఈస్ అవర్ బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్. ఇట్ ప్రొవైడ్స్ ద ఎయిర్ వి బ్రీత్, ద వాటర్ వి డ్రింక్, ద ఫుడ్ వి ఈట్ అండ్ ద ల్యాండ్ వి లివ్. అంటే ఎన్విరాన్మెంట్ మనకి ఏమిస్తుందండి? అంటే ఇప్పుడు మనం ఇక్కడ మన భూమి మీద నివసిస్తున్నందుకు మన ఎన్విరాన్మెంట్ అంటే మన పర్యావరణం మనకి ఏమిస్తుంది అంటే, మనకి ఒక బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుందనమాట. అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అంటే మనకి ఏం కావాలండి? మనకి పీల్చుకోవడానికి గాలి గావాలి, తాగడానికి నీరు గావాలి, తినడానికి తిండి గావాలి. అండ్ మనం ఉండడానికి ఒక ల్యాండ్ అండ్ అలాగే అక్కడ ఏదన్నా గుడిసున్నా మనం నివసించొచ్చనమాట. అంటే షెల్టర్ కావాలనమాట. ఓకేనా? అయితే హౌ డు హ్యూమన్ బీయింగ్స్ మోడిఫై ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్? మన న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు పాత కాలంలో మనం చూసుకున్నట్లయితే మన తాతలు, ముత్తాతలు వాళ్ళు ప్రతి దానికి గూడా న్యాచురల్‌గా ఉన్న ఎన్విరాన్మెంట్‌లో దొరికే వాటికి వాళ్ళు అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. బట్ మనుషుల యొక్క నీడ్ అంటే అవసరాలు పెరిగే కొద్దీ, కంఫర్ట్స్ పెరిగే కొద్దీ, లగ్జరీస్ పెరిగే కొద్దీ మనం మన ఎన్విరాన్మెంట్‌ని డెస్ట్రాయ్ చేసుకొని వేరు వేరు అన్నీ గూడా తయారు చేయడం స్టార్ట్ చేశామనమాట. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కా కార్ ఫ్యూమ్స్ ఏవైతే ఉన్నాయంటే, ఇప్పుడు కార్‌లో నుంచి పొగ్గొట్టల నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో, అది మన
ఎయిర్‌ని పొల్యూట్ చేస్తూ ఉంటుంది. తర్వాత వాటర్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ఎ పాట్, ఫుడ్ ఈస్ సర్వ్డ్ ఇన్ ఎ వెసెల్, ల్యాండ్ ఈస్ యూజ్డ్ టు బిల్డ్ ఫ్యాక్టరీస్ అనమాట. ఓకేనా? సో, హ్యూమన్ బీయింగ్స్ మేక్స్ కార్స్, మిల్స్, ఫ్యాక్టరీస్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కంటైనర్స్. దిస్ ఈస్ హౌ హ్యూమన్ బీయింగ్స్ మోడిఫై న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు చూడండి, మనము ఫ్యాక్టరీస్ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. ఆ ఫ్యాక్టరీస్‌లో మనకి ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి, మనకి కావాల్సిన నిత్యావసరాలన్నీ గూడా, అంటే మన డే టు డే లైఫ్‌లో కావాల్సిన నిత్యావసరాలన్నీ గూడా తయారు చేస్తుంటే వాటిలోనే మనం తింటున్నామనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు కొట్టేశారు. చెట్లు కొట్టి ఏం చేశారండి, ఆ వుడ్‌తో మన ఇంటి యొక్క కిటికీలు తయారు చేయడం గానివ్వండి, లేకపోతే డోర్స్ తయారు చేయడం గానివ్వండి, ఇలా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, న్యాచురల్ ఎన్విరాన్మెంట్‌ని మనం డిస్ట్రాయ్ చేస్తున్నట్టనమాట. ఓకేనా? సో, అలాగా. సో, చూడండి ఒకసారి మన కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మనకిక్కడ హ్యూమన్ మేడ్ జూసుకుందాం. ఓకేనా? హ్యూమన్ మేడ్ ఏంటండి మనకిక్కడ? మనుషులు ఏం తయారు జేస్తున్నారు అంటే, బిల్డింగ్స్ తయారు జేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ బిల్డింగ్ తయారు జేయడానికి ఇక్కడ మనం ఏం జేస్తున్నాము అంటే, ఆల్రెడీ ఉన్న ప్లేస్ ఏదైతే ఉన్నాడో, ఇందాక రవి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. అంటే ఒక ప్లే గ్రౌండో, లేకపోతే ఒక ఫారెస్ట్ ఏరియానో, లేకపోతే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని డెస్ట్రాయ్ జేసి, మనం బిల్డింగ్స్‌ని కన్‌స్ట్రక్ట్ జేస్తున్నాం. తర్వాత ఆహ్, పార్కులు కన్‌స్ట్రక్ట్ జేసుకుంటున్నాం మనం. బ్రిడ్జెస్ కన్‌స్ట్రక్ట్ జేసుకుంటున్నాము. రోడ్స్ కన్‌స్ట్రక్ట్ జేసుకుంటున్నాము. ఇండస్ట్రీస్ కన్‌స్ట్రక్ట్ జేసుకుంటున్నాము. అండ్ మాన్యుమెంట్స్ ఇవన్నీ గూడా కన్‌స్ట్రక్ట్ జేసుకుంటున్నాం అనమాట. లైక్ ఇక్కడ 'తాజ్‌మహల్', 'కుతుబ్ మినార్' ఇవి ఎగ్జాంపుల్‌గా మనకిక్కడ చెప్పారనమాట. ఓకేనా? అండ్ రోడ్స్ కూడా మనకి నేషనల్ హైవేస్ ఉంటాయి. స్టేట్ హైవేస్ ఉంటాయి. ఇవన్నీ గూడా ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మనుషులు తయారు జేస్తున్నారు. మనుషులు ఉపయోగించుకుంటున్నారనమాట. వీటన్నిటిని గూడా మన అవసరాల కోసం. మరి నేచురల్‌గా వచ్చినవేంటండి? ఆల్రెడీ క్లాస్ 7 మనకి క్లాస్ 6 జియోగ్రఫీలో మనం డిస్కస్ చేసుకున్నాము. ద మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్‌లో మనకి లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్ అని చెప్పుకున్నాం గదా! ఇవన్నీ గూడా నేచర్‌లో వచ్చిన థింగ్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్, ఆల్రెడీ అట్మాస్ఫియర్ గురించి చెప్పుకున్నాము. ఆహ్, వేరియస్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది మనకి. వాటర్ ఆర్ ద హైడ్రోస్ఫియర్ గురించి చెప్పుకున్నాం. లిథోస్ఫియర్ ఆర్ ద ల్యాండ్ గురించి చెప్పుకున్నాం. అండ్ ఇవన్నీ గూడా కలగలిపిన ప్లేస్ ఏంటి అంటే బయోస్ఫియర్ అనమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ నేచురల్ ఎన్వైర్న్‌మెంట్ అనుకోవచ్చు మనం. ఓకేనా? నెక్స్ట్ హ్యూమన్స్ గురించి చూసుకున్నట్లయితే, ఇప్పుడు సొసైటీలో ఇండివిడ్యువల్స్ ఉంటారు. ఫ్యామిలీస్ ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఉంటాయి. చిన్న కమ్యూనిటీస్ ఉంటాయి. వేరియస్ రిలీజియన్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. ఎకనామిక్ పరంగా మనకి వేరియస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. అండ్ పొలిటికల్ సిట్యుయేషన్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ మనకి కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే ఎన్విరాన్మెంట్‌లో మనందరం గూడా కలిపి నివసిస్తున్నట్టనమాట. అంటే హ్యూమన్ మేడ్, న్యాచురల్ అండ్ హ్యూమన్స్ అన్నీ కలిపి. ఓకేనా? అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఫ్రమ్ ద అబోవ్ కన్వర్జేషన్ యూ అండర్‌స్టాండ్ థట్ ప్లేసెస్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, థింగ్స్ గానివ్వండి అండ్ ద నేచర్ దట్ సరౌండ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? అంటే మన ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ చాప్టర్ యొక్క మీనింగ్ ఏంటండి ఇక్కడ? అనేది మనకిక్కడ చెప్తున్నారు. ఓకేనా? ఎన్విరాన్మెంట్ అంటే మనం మనమున్న ప్లేసెస్, నివసించే ప్లేసెస్ గానివ్వండి, అక్కడ అంటే ఆ ప్లేస్‌లో నివసించే పీపుల్ గానివ్వండి, ఆ ప్లేస్‌లో ఉన్న వస్తువులు గానివ్వండి, అండ్ ద నేచర్ దట్ సరౌండ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం. అంటే మన లివింగ్ ఆర్గానిజంని సరౌండ్ చేసిన ఎనీ నేచర్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అయితే ఈ ఎన్విరాన్మెంట్‌లో మనకి దేర్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 అనమాట. ఒకటేంటండి, నేచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే హ్యూమన్ మేడ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఈ నేచురల్ ఎన్విరాన్మెంట్‌లో మనకి బయోటిక్ అండ్ అబయోటిక్ కండిషన్స్ చూస్తాం మన ఎర్త్ మీద. ఇప్పుడు ఎప్పుడైనా గాని మనం చెప్పుకున్నాం, బయో అనే వర్డ్ వస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లైఫ్ అని చెప్పేసి. సో, ద వరల్డ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్ గానివ్వండి, యానిమల్స్ గానివ్వండి, ఏవైతే ఆహ్, బ్రతుకుతున్నాయో వాటిని బయోటిక్ అంటాం. అబయోటిక్ అంటే ఏంటంటే మనకి ద వరల్డ్ ఆఫ్ నాన్ లివింగ్ ఆర్గానిజం ఎలిమెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్ గానివ్వండి, రోడ్స్ గానివ్వండి, బిల్డింగ్స్ ఇవన్నీ అనమాట. సో, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బయోటిక్ అండ్ అబయోటిక్. ఎప్పుడైనా మనకి ఒక పదం ముందు ఏ అనేది వచ్చిందనుకోండి, దట్ ఈస్ ఆపోజిట్ టు ద వర్డ్ అని చెప్పుకోవచ్చనమాట. ద గివెన్ వర్డ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బయోటిక్ అంటే బయోలో మనకి లైఫ్ ఉంది. అబయోటిక్‌లో మనకి లైఫ్ అనేది లేదు. అంటే జీవం అనేది లేదనమాట మనకి. ఓకేనా? యెస్. దీనికి సంబంధించిన మనకి ఇంకా పీడిఎఫ్‌లో మంచి మంచి ఇమేజెస్ అయితే పెట్టుకొని చూద్దాం మనం. ఓకేనా? సో, నెక్స్ట్ చూడండి. సో, వైల్ ద
Natural environment refers to both biotic and abiotic conditions existing on the earth. Human environment reveals the activities, creations and interactions among human beings అనమాట. అంటే మన హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మనం ఏం చేస్తామంటే వేరియస్ యాక్టివిటీస్ చేస్తాం. వేరియస్ క్రియేషన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇంటరాక్షన్ కూడా మనకి జరుగుతూనే ఉంటుందన్నమాట హ్యూమన్ బీయింగ్స్‌లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు క్లాస్ చెప్తున్నాననుకోండి. ఇక్కడ నేనేం చేస్తున్నట్టు మీతో ఒక మీడియం త్రూ అంటే నా దగ్గర ఇంటర్నెట్ ఉంది. మీ దగ్గర ఇంటర్నెట్ ఉంది. బట్ మనం దూరంగా ఉన్నప్పటికీ కూడా మనకేంటి ఇంటరాక్షన్ అనేది ఉందన్నమాట. ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు నా పక్కనే మీరున్నారనుకోండి. ఆ ఇంటరాక్షన్ ఇంకా వేరేలాగా ఉంటదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రియేషన్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం వీడియో చేసిస్తున్నాను అంటే ఐయామ్ క్రియేటింగ్ సంథింగ్ ఫర్ యూ ఆల్. ఓకేనా? అలాగా. సో, ఈ ఎన్విరాన్మెంట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది ఒక ఫ్రెంచ్ పదం అన్నమాట. ఎన్విరానర్ అనే పదం నుంచి వచ్చింది. విచ్ ఈస్ నైబర్‌హుడ్. ఓకేనా? ఎన్విరానర్ అనే పదం యొక్క మీనింగ్ ఏంటంటే ఫ్రెంచ్‌లో నైబర్‌హుడ్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చెప్పుకున్నట్టుగా మనం ఏం చెప్పుకున్నామండి? ఆహ్, ఎన్విరాన్మెంట్‌లో మనకిక్కడ నేచురల్ ఎన్విరాన్మెంట్‌లో బయోటిక్ అండ్ అబయోటిక్ అని చెప్పుకున్నాం కాబట్టి, అసలు నేచురల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? యెస్. సో, నేచురల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఈ పదంలోనే మనకు తెలుస్తుందండి. నేచురల్‌గా ఉన్న అంటే మనం తయారు చేసింది గాదు. మనం తయారు చేసింది కాకుండా ఉన్నవేమండి? ఇప్పుడు భూములున్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, వాటర్ ఉంది, ఎయిర్ ఉంది, ప్లాంట్స్ ఉంది, యానిమల్స్ ఉన్నాయి. ఇవన్నీ గూడా దే కంప్రైజ్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకేనా? అండ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద మీనింగ్ ఆఫ్ లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్ఫియర్ ఆల్రెడీ మేజర్ డొమైన్స్ ఆఫ్ ద ఎర్త్ అనే చాప్టర్‌లో మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి, ఇంకా సమ్ అదర్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ మనం ఈ చాప్టర్‌లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? యెస్. ముందుగా లిథోస్ఫియర్ ఎక్స్‌క్యూజ్ మీ. ముందుగా లిథోస్ఫియర్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఆల్రెడీ చెప్పుకున్నాము లిథోస్ఫియర్ ఇస్ ద సాలిడ్ పార్ట్ అన్నమాట. అంటే మనం నివసించే భూమి ఏదైతే ఉందో విచ్ మీన్స్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని లిథోస్ఫియర్ అంటామన్నమాట. సో, లిథోస్ఫియర్ ఇస్ ఎ సాలిడ్ క్రస్ట్ ఆర్ ద హార్డ్ టాప్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అండ్ కవర్డ్ బై ఎ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్. అంటే మన లిథోస్ఫియర్ ఏదైతే మనం ఇప్పుడు మనం నివసించే భూమి మీద ఏమున్నాయండి మనకి? మనం రాళ్ళు చూస్తూ ఉంటాం. తర్వాత మినరల్స్ కూడా చూస్తుంటాం. చాలా మినరల్స్ కూడా గవర్నమెంట్ అండ్ అలాగే కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ కూడా ఉందన్నమాట. సాయిల్ అంటే ఏంటండి? ఇప్పుడు మనం పంట పొలాలకి అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కావాల్సిన ఒక థిన్ లేయర్ ఆఫ్ సాయిల్ గూడా ఇది లిథోస్ఫియర్‌లో భాగమే. అండ్ ఇట్ ఈస్ అన్ ఇట్ ఈస్ అన్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ విత్ వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ సచ్ యాస్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, వ్యాలీస్ ఎట్సెట్రా. అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ సర్ఫేస్ అని ఎందుకు అనుకుంటున్నాం ఇక్కడ అంటే, ఇప్పుడు మనకి భూమి అంతా గూడా సమానంగా ఉండదు గదండీ! మనకి కొన్ని ప్లేసెస్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్లెయిన్ ఏరియాస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకా కొన్ని చోట్ల డిఫరెంట్‌గా ప్లాట్యూస్ కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వ్యాలీస్ గూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని రేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. అలా డిఫరెంట్ ఆహ్, ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ అనేది మనం చూస్తూ ఉంటామనమాట. ఓకేనా? సో, ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఫౌండ్ ఓవర్ ద కాంటినెంట్స్ అండ్ ఆల్సో ఆన్ ద ఓషన్ ఫ్లోర్స్. అంటే మనకి ఏదైతే ఈ ల్యాండ్ ఫార్మ్స్‌ని చూస్తున్నామో వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ ఇవన్నీ గూడా మనకి మనకున్న 7 కాంటినెంట్స్ అంటే 7 ఖండాల్లో చూసుకోవచ్చు. అండ్ అలాగే ఓషన్ ఫ్లోర్స్‌లో కూడా చూసుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ లిథోస్ఫియర్ ఈస్ ద డొమైన్ దట్ ప్రొవైడ్స్ అస్ ఫారెస్ట్, గ్రాస్. అంటే మనకి లిథోస్ఫియర్ మీద ఇంకేమున్నాయండి మనం నివసిస్తున్నాము. ఇప్పుడు మనతో పాటుగా ఫారెస్ట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అడవులున్నాయి. తర్వాత గ్రాస్ ల్యాండ్స్ ఫర్ గ్రేజింగ్. ఇప్పుడు ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ తినడానికి గడ్డి కావాలండి కదండీ! వాటన్నీ గూడా ఆహ్, మనకి గ్రాస్ ల్యాండ్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుందనమాట. అంటే ఫర్ గ్రేజింగ్ అంటే అవి తినడానికి. తర్వాత అగ్రికల్చరల్ యాక్టివిటీస్‌కి మనకు కావాల్సిన ల్యాండ్ ప్రొవైడ్ చేస్తుంది. హ్యూమన్స్ సెటిల్ అవ్వడానికి గూడా మనం లిథోస్ఫియర్ మీదనే ఉన్నామనమాట. సో, ఇట్ ఈస్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ మినరల్ వెల్త్. మనకి వేరియస్ మినరల్స్ అనేవి ఉన్నాయండి. ఆ మినరల్స్ అన్నిటికి గూడా ఇది ఒక మంచి సోర్స్ అని చెప్పుకోవచ్చనమాట లిథోస్ఫియర్ అనేది. అంటే మనం నివసించే భూమి మీద ఐ మీన్ ద టాప్ లేయర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి హైడ్రోస్ఫియర్. అంటే మనందరికీ తెలుసు రిలేటెడ్ టు వాటర్ అని జెప్పేసి. మరి వాటర్ అంటే ఏంటండి? ఓన్లీ మనం తాగే నీళ్ళా? అంటే రివర్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, సీస్ గానివ్వండి, ఓషియన్స్ గానివ్వండి, ఇవన్నీ గూడా మనకి దే కమ్ అండర్ హైడ్రోస్ఫియర్ అనమాట. అండ్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజం. ఇప్పుడు మనకు వాటర్ లేకపోతే కొద్దిగా కష్టం. అంటే ఏది లేకపోయినా కష్టం. ఇప్పుడు గాలి లేకపోయినా మనం ఊపిరి ఆగి చనిపోతాము.
వాటర్ లేకపోయినా దాహంతో చనిపోతాం. సో, అన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మన ఎన్విరాన్మెంట్‌లో. ఓకేనా? తర్వాత అట్మాస్ఫియర్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనకి దేర్ ఆర్ 5 లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీజోస్ఫియర్, థర్మోస్ఫియర్ అండ్ ఎగ్జోస్ఫియర్ ఇవన్నీ గూడా మన ఎర్త్‌ని సరౌండ్ అయినాయన్నమాట. మరి అవి మన ఎర్త్ నుంచి దూరంగా కూడా వెళ్ళిపోవచ్చు కదా! ఎందుకు అదెప్పుడు సరౌండ్ అయ్యే ఉంటాయంటే డ్యూ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ అనమాట. అంటే మన భూమి యొక్క గ్రావిటేషనల్ పుల్ వల్ల అవి అలా హోల్డ్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో, అలా హోల్డ్ అయి ఉండడం వల్ల ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి హార్మ్‌ఫుల్ రేస్ ఏవైతే ఉన్నాయో సూర్యుడి నుంచి వచ్చేవి అండ్ అలాగే హీట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా మనకి వాటి నుంచి రక్షిస్తుందనమాట. మనకి ఈవెన్ అల్ట్రా వయలెట్ రేస్ కూడా ఉంటాయి. అవన్నీ వాటి వల్ల క్యాన్సర్ కూడా వస్తుంటుంది కాబట్టి వాటన్నిటి నుంచి మనకి రక్షణ కల్పిస్తూ ఉంటుందనమాట. ఓకేనా? అండ్ ఈ అట్మాస్ఫియర్‌లో మనం చూసుకున్నట్లయితే వేరియస్ గ్యాసెస్ ఉంటాయి. డస్ట్ ఉంటుంది అండ్ అలాగే వాటర్ వేపర్ కూడా ఉంటుందనమాట. అండ్ ద చేంజెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ప్రొడ్యూస్ చేంజెస్ ఇన్ ద వెదర్ అండ్ క్లైమేట్. అంటే మన అట్మాస్ఫియర్‌లో ఒకవేళ మార్పులు జరిగితే మన వెదర్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్‌లో చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ వెదర్ అనే టర్మ్, క్లైమేట్ అనేవి 2 డిఫరెంట్ పదాలండి. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అంటారు, "అరే! ఇవాళ క్లైమేట్ బాగుంది కదా!" అని చెప్పేసి. సో, ఇవాళ క్లైమేట్ అనేది ఎప్పుడు బాగోదండి. క్లైమేట్ అంటే ఒక డిఫరెంట్ పదము. వెదర్ అంటే డిఫరెంట్ పదం అనమాట. మనము డే టు డే అబ్జర్వ్ చేసే ఫెనామినన్ ఏదైతే ఉందో దాన్ని వెదర్ అంటారు. అంటే ఇవాళ మీకు ఎక్స్‌ట్రీమ్‌గా హాట్‌గా ఉండొచ్చు, లేదా కోల్డ్‌గా ఉండొచ్చు, లేదా వర్షం పడొచ్చు. మీరు అందుకే ఫోన్ ఓపెన్ చేయంగానే మీకు వెదర్ రిపోర్ట్ అని వస్తది గానీ క్లైమేట్ రిపోర్ట్ అని రాదు. ఓకేనా? సో, డే టు డే ఫెనామినన్‌ని అబ్జర్వ్ చేసేదాన్ని వెదర్ అంటారు. క్లైమేట్ అంటే కొన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్. ఆ ఇయర్స్ అన్నిటి కూడా కంపేర్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఆ క్లైమాటిక్ కండిషన్స్‌ని చెప్తే దాన్ని క్లైమేట్ అంటారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గాని మీ ఫ్రెండ్స్‌తో ఇవాళ క్లైమేట్ బాగుంది అని అనకండి. ఇవాళ వెదర్ బాగుంది అని అనండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్ ఏవైతే ఉన్నాయో దే టుగెదర్ మేక్ ద బయోస్ఫియర్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్ అనమాట. అంటే మనకి ప్లాంట్ కింగ్డమ్ గురించి మనకి సైన్స్‌లో చదువుకుంటాము. యానిమల్ కింగ్డమ్ గురించి కూడా సైన్స్‌లో చదువుకుంటాం కాబట్టి మన బయోస్ఫియర్ లేదా మన లివింగ్ వరల్డ్‌లో అవి కూడా భాగమనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ ద నారో జోన్ ఆఫ్ ద ఎర్త్ వేర్ ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ టు సపోర్ట్ ద లైఫ్. అంటే మన బయోస్ఫియర్ ఏదైతే ఉందో ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇదంతా కూడా బయోస్ఫియర్ అనమాట. బయోస్ఫియర్‌లో ఏం జరుగుతుందండి మనకిక్కడ? లిథోస్ఫియర్ ఇంటరాక్ట్ అవుతుంది, హైడ్రోస్ఫియర్ ఇంటరాక్ట్ అవుతుంది, అట్మాస్ఫియర్ కూడా ఇంటరాక్ట్ అవుతుందనమాట. సో, ఈ కలగలిచిన ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే బయోస్ఫియర్ అంటున్నాం కాబట్టి, ఈ నారో జోన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ల్యాండ్, వాటర్, ఎయిర్ ఇవన్నీ కూడా ఇంటరాక్ట్ అవుతున్నాయి. ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందండి మనకిక్కడ? మనకొక సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుందనమాట. అంటే మనం బతకడానికి ఒక మంచి లైఫ్ అనేది దొరుకుతుంది మనందరికీ కూడా. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. ఈకోసిస్టమ్ గురించి అడుగుతున్నారు. ఈకోసిస్టమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఫార్మ్డ్ బై ద ఇంటరాక్షన్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్ ఇన్ విచ్ దే లివ్ ఆల్ లింక్డ్ బై ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటీరియల్ అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఒక ఇకోసిస్టమ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి? మనకి దాని గురించి మనం చదువుకుందాంలెండి. మీరు వర్రీ అవ్వకండి. ఇక్కడున్న దాని ప్రకారం మనం ఏం చెప్పుకుంటున్నామంటే, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఫార్మ్డ్ బై ద ఇంటరాక్షన్. ఓకేనా? ఏం ఇంటరాక్ట్ అవుతుందండి మన ఇకోసిస్టమ్‌లో అంటే, లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనము నివసించే జీవులు ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికి ఇంకొకటి ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? విత్ ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్. అంటే మన ఎన్విరాన్మెంట్‌ని యూజ్ చేసుకొని, ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం. మన పర్యావరణాన్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్‌ని కూడా అవి జోడించుకొని మనకి నివసిస్తే దాన్నే ఒక ఇకోసిస్టమ్ అంటారనమాట. సో, దానివల్ల ఏమవుతుందండి మనకి మన యొక్క ఎనర్జీ అండ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు ఒక ఎన్‌సీసీ క్యాంప్ దగ్గర రవి రవీస్ క్లాస్ వాస్ అటెండింగ్. జెస్సీ అనే ఒక పాప ఏం చెప్పిందండి, ఇక్కడ చాలా హెవీగా మనకి లైక్ వాటర్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు. వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ లష్ గ్రీన్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. కోకోనట్ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అది ఇది అని చెప్తుందనమాట. ఓకేనా? అంటే జెస్సీ అనే పాప ఎవరైతే ఉన్నదో షీ బిలాంగ్ టు కేరళ. ఇప్పుడు మన కేరళలో చూసుకుంటే ఏంటండి, ఎక్కడ చూసినా మనకి బోట్‌లు కనిపిస్తుంటాయి. మనకి వాటర్ వేస్ కనిపిస్తూ ఉంటాయి. కోకోనట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అయితే మరి అన్ని స్టేట్స్‌లో ఒకేలాగా ఉండవు. ఇప్పుడు కేరళలో ఉన్నట్టుగా మనకి
తెలంగాణలో ఉండదు. తెలంగాణలో ఉన్నట్టు కేరళలో ఉండదు కాబట్టి, అలాగే రాజస్థాన్‌లో జైసల్మేర్‌కి చెందిన ఒక పాప ఇక్కడ హీరా అనే ఒక పాప ఉందనమాట. హీరా ఏం చెప్తుంది? మాకసలు వర్షాలే సరిగ్గా పడవు. మేమెక్కువగా కూడా కీకర్ అండ్ శాండ్‌నే చూస్తాము అని జెప్పేసి అంటుందనమాట. సో, కీకర్ అంటే ఏంటంటే థార్నీ అంటే ముల్లులు కలిగిన ప్లాంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం మేము. అండ్ అలాగే మాకెప్పుడు గూడా మేము ఇసుకలోనే ఆహ్, నివసిస్తూ ఉంటాము. కాకపోతే మా దగ్గర క్యామెల్స్ ఉంటాయి అని జెప్పేసి అందనమాట. సో, యూజువల్లీ మనం క్యామెల్స్ ఎక్కువ ఎక్కడ చూస్తామండి? డెజర్ట్ ఏరియాస్‌లో చూస్తాము. క్యామెల్స్ గూడా చాలా డేస్ వరకు గూడా వాటర్ స్టోర్ చేసుకుంటాయన్నమాట. వాటి యొక్క హంప్‌లో. ఓకేనా? సో, హీరా అంటుంది. క్యామెల్సే గాదండి మా దగ్గర ఇంకా స్నేక్స్ ఉంటాయి. ఇప్పుడు డెజర్ట్‌లో మనకి స్నేక్స్ ఉంటాయి, లిజర్డ్స్ ఉంటాయి అండ్ అలాగే చాలా ఇన్సెక్ట్స్ కూడా అక్కడ నివసిస్తూ ఉంటాయి అంటే రవి వండర్ అయ్యాడు. వై డు ద యానిమల్స్, ద వెజిటేషన్ అండ్ ద వే పీపుల్ లివ్ వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని జెప్పేసి. అంటే ఇప్పుడు డెజర్ట్ ఏరియాస్‌లో ఉన్నవి లైక్ మన దగ్గర ఉండకపోవచ్చు. అంటే అవి ఆ పర్టిక్యులర్ క్లైమాటిక్ కండిషన్స్‌కి అలవాటు పడిపోయి ఉంటాయి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కాబట్టి, కొత్త ప్లేస్‌కి తీసుకొస్తే వాటికి ఇబ్బందిగా ఉంటుందనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్ టైమ్స్‌లో ఆఫ్రికా నుంచి చీతాస్ తెచ్చాం ఇండియాలో. సో, ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాస్ అన్నీ ఔట్ అయిపోయినాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్‌కి, ఇండియాలో ఉన్న క్లైమాటిక్ కండిషన్స్‌కి చాలా తేడా ఉంది కాబట్టి, అవి బ్రతకలేక చనిపోయినాయన్నమాట. ఓకేనా? సో, దాని గురించి చూద్దాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దాము. సో, టీచర్ ఏమన్నాడు? ఓహ్! యెస్. వెరీ మచ్ సో అని చెప్పేసి రిప్లై ఇచ్చారన్నమాట. అంటే ఆల్ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్ ఆన్ దేర్ ఇమ్మీడియేట్ సరౌండింగ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్లాంట్స్ గానివ్వండి, యానిమల్స్ గానివ్వండి, హ్యూమన్ బీయింగ్స్ గానివ్వండి, మన ఇమ్మీడియేట్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవుతామనమాట మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వెళ్ళాం. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడికి వెళ్ళామనుకోండి. అక్కడ ఎప్పుడు గూడా మంచుతో కూడింది బాగా చలి ప్రాంతం అనమాట. సో, మనము ఇక్కడ యావరేజ్ టెంపరేచర్స్ అన్నిటికి అంటే లైక్ 35 ఆర్ 50 డిగ్రీస్ వరకు గూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన సమ్మర్స్ ఉన్నాయి. అండ్ ఎప్పుడు గూడా కొద్దిగా మోడరేట్ వెదర్ కండిషన్స్ చూసే మనము సడెన్‌గా చలిగా ఉన్న ప్రదేశాలకు వెళ్లి అక్కడ అడాప్ట్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుందనమాట. ఓకేనా? సో, అక్కడికి వెళ్ళి అలవాటైతే అక్కడేమవుతుందండి, మళ్ళీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్, అక్కడున్న యానిమల్స్, అక్కడున్న హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సరౌండింగ్ ఎన్వైర్న్‌మెంట్‌కి అడాప్ట్ అవుతూ ఉంటారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఆఫెన్ దే ఆర్ ఆల్సో ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. అంటే ఈ ఈ ఈ ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి ఇంటర్ డిపెండెంట్ అనమాట. అంటే ఒకదానికొకటి డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. అండ్ బిట్వీన్ the relation between living organisms as well as the relation between the organisms and their surrounding form an ecosystem. సో, ఈకోసిస్టమ్ యొక్క ఎగ్జాంపుల్ ఇప్పుడేంటంటే క్లియర్‌గా తెలుస్తుంది. ఏం చెప్తున్నారు అంటే, ద రిలేషన్ బిట్వీన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ యాస్ వెల్ యాస్ ద ఆర్గానిజమ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్. అంటే మనం లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ మన సరౌండింగ్స్‌తో మనము ఈ రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ చేసుకుంటే అదే ఒక ఈకోసిస్టమ్ అనమాట. అయితే ఈ ఈకోసిస్టమ్ అనేది ఒక లార్జ్ రెయిన్ ఫారెస్ట్‌లో ఉండొచ్చు, గ్రాస్ ల్యాండ్స్‌లో ఉండొచ్చు, డెజర్ట్స్‌లో ఉండొచ్చు, మౌంటైన్స్‌లో ఉండొచ్చు, లేక్స్, రివర్స్, ఓషియన్స్ ఈవెన్ ఒక స్మాల్ పాండ్‌లో గూడా ఉండొచ్చనమాట. అండ్ ఇక్కడ స్మాల్ పాండ్ ఈకోసిస్టమ్ గురించి చెప్తున్నారు చూడండి. దీంట్లో మనకి ఇక్కడ జంతువులున్నాయి, వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది అండ్ అలాగే లైక్ నీళ్ళల్లో నివసించే జంతువులు గూడా ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. ఇది ఒక చిన్న పాండ్ ఇకోసిస్టమ్. అలాగే మనకి అదర్ ఇకోసిస్టమ్స్ కూడా ఉంటాయని జెప్పేసి చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకునేది ఇంకోటేంటి అంటే, మనం ప్రతి సంవత్సరం గూడా జూన్ 5న వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే అనేది సెలబ్రేట్ జేసుకుంటూ ఉంటామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. హ్యూమన్ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కస్ జేసుకుందాం. ఓకేనా? సో, హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ ఎన్వైర్న్మెంట్ అండ్ మోడిఫై ఇట్ అకార్డింగ్ టు దేర్ నీడ్ అనమాట. ఓకేనా? మనం చాప్టర్ స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం. మనము మన పర్యావరణంతో ఇంటరాక్ట్ అవుతున్నాం బానే ఉంది. కాకపోతే మన అవసరాల కొద్దీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని మార్చుకుంటున్నాం. అయితే ఎర్లీ హ్యూమన్స్ అడాప్టెడ్ దెమ్‌సెల్ఫ్ టు ద న్యాచురల్ సరౌండింగ్స్. అంటే మన తాతలు, ముత్తాతల కాలంలో న్యాచురల్ సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి గూడా మన వాళ్ళు అలవాటు పడ్డారు. నెక్స్ట్ దే లెడ్ ఎ సింపుల్ లైఫ్. వాళ్ళందరూ గూడా చాలా సింపుల్ లైఫ్ ఉండేది. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ గూడా నేచరే వాళ్ళకి అందించేదనమాట. అయితే మనకి సమయం గడిచే కొద్దీ
మనిషికి అవసరాలు ఎక్కువ పెరుగుతున్నాయి ఉండాయి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మన ఎన్విరాన్మెంట్‌ని నాశనం చేస్తూ ఉన్నామనమాట. ఎలాగా చిన్న చిన్నగా మనం ఏం చేసాము, పంటలు గ్రో చేయడం స్టార్ట్ చేశామనమాట. అంటే మనకి పంటలు కావాలంటే ఏం చేయాలండి, ఫారెస్ట్ ఏరియాని డెస్ట్రాయ్ చేయాలి. తర్వాత యానిమల్స్‌ని డొమెస్టికేట్ చేసుకున్నాము. ఇప్పుడు జంతువులనేవి అంతకుముందు ఎక్కువగా కూడా మనము ఫారెస్ట్ ఏరియాలో చూసుకుంటూ ఉంటాం కాబట్టి, చిన్నగా వాటిని డొమెస్టికేట్ చేయడం స్టార్ట్ చేశామనమాట. మెయిన్‌గా డాగ్స్ కానివ్వండి, క్యాట్స్ ఇంకేమైనా. అండ్ ఒక సెటిల్ లైఫ్‌ని మనం లీడ్ చేయడం స్టార్ట్ చేశాము. తర్వాత వీల్ ఎప్పుడైతే కనిపెట్టారో అంటే చక్రం ఎప్పుడైతే కనిపెట్టారో అప్పుడు మనకి ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ కూడా కొరత లేదు. మనకి ఫుడ్ కూడా సర్‌ప్లస్‌గా ప్రొడ్యూస్ చేశారు. బార్టర్ సిస్టమ్ కూడా ఎమర్జ్ అయిందనమాట. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకి మనీ లేకోకుండా ఎక్స్‌చేంజింగ్ ఆఫ్ సంథింగ్, సమ్ గూడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేను మా పొలంలో పల్లీలు పండించాననుకోండి. మీ ఇంటికి పల్లి గింజలు అవసరం అనుకోండి. సో, నేను మీకు పల్లీలిస్తాను. మీరు నాకు కందిపప్పు ఇస్తారనమాట. వితౌట్ ఎనీ మనీ. అంటే మనం ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. దట్ ఈస్ నోన్ యాస్ ద బార్టర్ సిస్టమ్. ఓకేనా? సో, నెక్స్ట్ చూడండి. తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ అయిందనమాట. ట్రేడింగ్ అంటే ఏంటి, మనకి అమ్మడాలు, కొనడాలు స్టార్ట్ అయింది. దీనివల్ల మనకి కామర్స్ అంటే వాణిజ్యం కూడా డెవలప్ అయింది. తర్వాత ఇండస్ట్రీస్ స్టార్ట్ అయినాయి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకి ఒక లార్జ్ స్కేల్‌లో ఎస్టాబ్లిష్ అయింది. ప్రొడక్షన్ కూడా లార్జ్ స్కేల్‌లో జరిగింది. ట్రాన్స్‌పోర్టేషన్ చాలా ఫాస్ట్ అయింది. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. కమ్యూనికేషన్స్ అన్నీ గూడా చాలా ఫాస్ట్‌గా అయిపోయినాయి. అండ్ అలాగే చాలా స్పీడీగా అయిపోయినాయన్నమాట అక్రాస్ ద వరల్డ్ మనం జూసుకున్నట్లయితే. ఓకేనా? సో, ఇది అబౌట్ మన ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకేనా? ఏం లేదండి, సింపుల్‌గా మనము నివసిస్తుంది ఏదైతే ఉందో, మనం ఎక్కడున్నా గానీ అక్కడ మన చుట్టుపక్కల సరౌండింగ్స్‌తో మనం ఇంటరాక్ట్ అయితే దట్ ఈస్ ఎన్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఓకేనా? అండ్ మనము ఇంకా వేరే వాటి మీద డిపెండ్ అవుతూ ఉండి అవన్నీ గూడా అన్నీ కలగలుతుంటే దట్ ఈస్ నోన్ యాస్ ఎన్ ఈకోసిస్టమ్. ఓకేనా? సో, చిన్న చాప్టర్ అండి. మీరు వరీ అవ్వకండి. అండ్ దీని రిలేటెడ్‌గా మనకి ఇంకా ఫర్దర్ క్లాసెస్‌లో గూడా వస్తూ ఉంటాయి గాబట్టి, అక్కడ ఇంకా మీరు ఎక్కువ నేర్చుకునే అవకాశం గూడా ఉంటుంది. సో, దీని రిలేటెడ్‌గా పీపీటీ గూడా ఎక్స్‌క్యూజ్ మీ, మనము టెలిగ్రామ్ ఛానెల్‌లో పెట్టేయడం జరుగుతుంది. సో, థాంక్స్ ఫర్ వెయిటింగ్. మీకు ఇంకా ఏమన్నా క్వెరీస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. కొత్త సబ్జెక్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. సో దట్ మేము గూడా కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ జేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? సో, థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.